69వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘన నివాళి అర్పిస్తున్న పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు అందజేస్తూ, నిజంగా అంబేద్కర్ గారిని ఒక కులంతో ఎప్పుడూ కూడా మనం పోల్చకూడదండి. ఎందుకంటే అన్ని కులాలకు కూడా ఒక మార్గదర్శకుడు ఆయన, అందరికీ ఆదర్శమూర్తి. ఒక వ్యతిరేక పరిస్థితుల్లో కూడా తనకు అనుకూలం కానటువంటి ఆనాటి సమాజ రీతుల్లో కూడా ఆయన ధైర్యంగా ముందడుగు వేయటమే కాకుండా ఎంతో కష్టపడి చదువుకొని లండన్ దాకా వెళ్ళి ఆ తర్వాత రాజ్యాంగానికి కూడా ఆయన ప్రత్యేకంగా ఈ రాజ్యాంగ నిర్మాతగా మారటానికి ముందు కూడా ఈ రాజ్యాంగ నిర్మాణ కమిటీలో ఆయన పేరు వేయలేదు. ఇది సుధాకర్ గారికి కూడా తెలుసు. ఆయన చాలా కష్టపడ్డారు ఆ విషయంలో, అనేక మందిని కలిశారు, ఎవరూ కూడా ఆయన కోఆపరేట్ చేయలేదు ఈ విషయంలో. చివరికి లండన్ కోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగ నిర్మాణంలో తనను కూడా చేర్చమని, తన పేరు కూడా. అన్ని కష్టాలు పడి చివరికి ఆయన సాధించుకొని కోర్టు ద్వారా అప్పుడు నియమించబడ్డారు. ఫస్ట్ రాజ్యాంగ సమితికి ఆయన చైర్మన్గా నియమించబడ్డారు. తర్వాత రాజ్యాంగ నిర్మాణంలోనే ఒక ప్రధాన భూమిక అయ్యారు ఆయన. ఆ విధంగా ఆ రోజు కూడా ఆయన అన్ని వర్గాలకు న్యాయం కలిగేటట్టు, ముఖ్యంగా మహిళలకు, తర్వాత నిమ్న వర్గాలకు అందరికీ న్యాయం జరగాలని చెప్పి ఆయన రూపొందించిన రాజ్యాంగం ఇప్పటికి కూడా ఒక భగవద్గీత, ఒక బైబిలు, లేకపోతే వేదంతో కూడా సమానంగా మనం భావించవచ్చు. అటువంటి మహనీయుడు మన సమాజంలో, మానవ సమాజంలో పుట్టి అందరికీ ఒక మార్గదర్శకుడయ్యాడు. ఇంకా ఆయన ఆశయాల్ని ఉపన్యాసాల్లో చెప్తారు, కానీ తర్వాత అనుసరించే విధానంలో ఎవరు కూడా ఇంతవరకు పాలకులు అనుసరించిన విధానంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిజంగానే ఆయన ఆశయాల ఆకాశంలో వెలిగేటువంటి మరో సూర్యుడు లాంటి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలా. మహానుభావుడు. నిజంగానే ఆయన ఆశయాలు తూచా తప్పకుండా అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన పార్టీలో మనందరం పనిచేస్తున్నందుకు గర్వంగా నేను ఫీల్ అవుతూనే ఉంటాను. చంద్రబాబుకు వీలు కాలేదు, లేకపోతే రాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని ఎత్తుకుపోయి ఎక్కడన్నా పడేసేవాళ్ళు కూడా. అది కానీ అంత పెద్ద ఎత్తులో అసలు ఆ సాహసం చూడండి. విజయవాడ లాంటి కేవలం ఒక సామాజిక వర్గం సొంతం చేసుకున్నటువంటి ఒక ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని అంత ధైర్యంగా నెలకొల్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎంత అభినందించినా కూడా అది తక్కువే అవుతుంది నిజంగా కూడా. అందుకు పోటీగా ఇప్పుడు మా ఆయన విగ్రహాన్ని పెడతానని చెప్పి బయలుదేరారు. ఇప్పుడు నిజానికి నేను ఎన్టీఆర్ గారు చాలా గొప్పవారు, కానీ అంబేద్కర్ గారి ఆశయాల్ని, ఆయన స్ఫూర్తిని, దేశం మొత్తానికి ఆయన అందించినటువంటి మరి విధానాన్ని, వీటన్నిటిని కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. అయితే ఒక్కటి, ఎప్పుడూ నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానని 5 ఏళ్ళు గడిపేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా ఆ విగ్రహం కడతాడని నేను అనుకోవటం లేదు. సరే, ఆయన మాటలు అంతవరకే ఉంటాయి. ప్రజలకి ఎంత అన్యాయం చేశాడు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అన్ని వర్గాలు కూడా విపరీతమైన బాధలో ఉన్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. మరొక్కసారి రేపు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అఖండమైన 175 అన్నారో ఆ 175 మనం చేరటానికి అంత అనుకూలమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు నెలకొని ఉన్నాయి. తప్పకుండా మనం వచ్చే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం. వారి పాలనలో మళ్ళీ మరో అంబేద్కర్ని కూడా మనము చూడబోతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.